హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ మీడియా. నేను మీ మహేష్. టుడేస్ టాపిక్ ఈజ్ కంప్యూటర్. ఏ కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రికల్ డివైస్ విచ్ కెన్ ప్రాసెస్ లార్జ్ వాల్యూమ్ అండ్ డేటా యూజింగ్ టు డెఫినేషన్ ఇన్స్ట్రక్షన్స్. అసలు సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ఈ టాపిక్లో, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ కంప్యూటర్. అందులో పార్ట్స్ ఏమేమి ఉంటాయి? కీబోర్డ్, మౌస్, మానిటర్, వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్ అండ్ సిస్టమ్ యూనిట్ ఏజ్, ఓకేనా? ఇవి ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీబోర్డ్ ఏ విధంగా మనకి యూజ్ చేస్తాము? ఒక టైపింగ్ పర్పస్ అండ్ ఒక మ్యాటర్ పర్పస్. ఇప్పుడు కీబోర్డ్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఏ కామన్ ఇన్పుట్ డివైస్ యూజ్డ్ ఇంటూ ఇన్పుట్ డివైస్ మాన్యువల్గా మనం టైప్ చేసుకుంటాం. మౌస్, ఇట్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్పుట్ డివైస్. అంటే మీరు మౌస్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకో, కర్సర్ పర్పస్ కానీ ఏ విధంగా యూజ్ చేస్తారు. అదే మానిటర్ ఉంటుంది. మానిటర్ ఫంక్షనింగ్ ఏమిటి? డివైస్ ఆల్సో సో ది డేటా. ఒక డేటా టైప్ చేసినా సరే, ఒక రిజల్ట్ కోసం కానీ అది ఎర్రర్ మెసేజ్ వచ్చినా సరే మనం చూసుకోవడానికి విజువలైజేషన్ ఉంటుంది. వీడియో అంటే విజువల్ డిస్ప్లే యూనిట్. సిస్టమ్ యూనిట్. ఇప్పుడు సిస్టమ్ యూనిట్ అంటే ఏమిటి? దిస్ ఈజ్ an important unit in which all components మదర్బోర్డ్. ఒక మదర్బోర్డ్ ఉంది. మదర్బోర్డ్లో కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. స్టోరేజ్ డివైస్ ప్లేస్డ్ అంటే ఒక స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా సరే కంప్యూటర్ తెలుసుకోవాలంటే దాని డయాగ్రామ్ అనేది మీకు ఫిజికల్గా ఉండాలి. అంటే మీకు మాన్యువల్గా కొంతమంది చెప్తారు, యూట్యూబ్లో చాలా యూట్యూబర్స్ చెప్తారు, కానీ నేను చెప్తున్నాను కదా, మాన్యువల్గా పిల్లలు ఈ రోజుల్లో కంప్యూటర్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అలాగేనా? సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అసలు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దేనికి యూజ్ చేస్తాం? ఇవ్వండి, ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి పిల్లలు చూడండి. అంటే ఇప్పుడు విజువల్ ఇన్ఫెక్షన్ అయితే దీని దగ్గర లేదు. మనం ఎప్పుడైనా సిపియు అనేది కంట్రోలింగ్ సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ దేనికి యూజ్ చేస్తారు? కొంతమంది ఏమనుకుంటారు, క్యాలిక్యులేషన్ పర్పస్ కానీ పెర్ఫార్మెన్స్ పర్పస్ కానీ. నెక్స్ట్ బ్రెయిన్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రెయిన్ కంప్యూటర్. అంటే దీని సెంట్రల్ ప్రాసెస్ యూనిట్ని బ్రెయిన్ ఆల్సో కూడా ఉంటారు. అర్థమెటిక్ లాజికల్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్. అది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ పర్పస్. ఇంకా చెప్పాలనుకుంటే సింపుల్గా బ్లాక్ డయాగ్రామ్ ఎలాగంటే ఇన్పుట్, అవుట్పుట్, ఏఎల్యు, సియు, మెమరీ. సింపుల్గా డయాగ్రామ్ మనకు గుర్తుంచుకోవాలంటే సిపియు అంటే అర్థం తెలుసు కదా, సెంట్రల్ ప్రాసెస్ యూనిట్.